హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు ఈ వీడియోలో డ్రెస్ స్టిచ్చింగ్ చూద్దాం. చూడండి, ఒరిజినల్ పైన లైనింగ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఉల్టా తిప్పుకోవాలి. ఇది వర్క్ డ్రెస్ కదండి. ఈ విధంగా ఉల్టా తిప్పుకొని సింగిల్ పాదం పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వర్క్ పక్కనే స్టిచ్ వేయాలి. వర్క్ డ్రెస్ ఏదైనా కానీ సింగిల్ పాదంతోనే వేయాలండి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. హాఫ్ ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా మొత్తం కట్ చేయండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి. కట్స్ పెట్టండి. మనం స్టిచ్ వేసాం కదా, ఆ థ్రెడ్ వరకే తెగకుండా అది కాట్ పెట్టండి. ఈ విధంగా గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా రివర్స్ చేసేయండి. ఇప్పుడు పాదం తీసేద్దాం. నార్మల్ పాదం పెట్టేసుకుందాం. ఇప్పుడు వర్క్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ నార్మల్ పాదం తీసేసి సింగిల్ ఫుట్టే పెట్టాలండి. బాగా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేయండి. పైన ఒక పావించి గ్యాప్తో ఈ విధంగా స్టిచ్ వేసేయండి. చూడండి, మీకు వర్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ వేయకుండా పక్కనే వర్క్ లేని ప్లేస్ ఉంటుంది, చూసి అక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు అన్ని వైపులా స్టిచ్ వేసేసేయాలండి. 4 సైడ్స్ ఈ విధంగా. ఎడ్జ్ మీద హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి. స్టిచ్ వేయండి. ఇది వేసేసిన తర్వాత 4 సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలి. ఒరిజినల్కి అటాచ్ చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రొసీజర్. ఫ్రంట్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా స్టిచ్ వేయండి. నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసానండి. చివరిని స్టిచ్ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండదని కొంచెం ప్లేస్ ఉంచాను. అది ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను. హ్యాండ్స్ తీసుకుందాం. హాఫ్ ఇంచ్ మడిచి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి. ఈ విధంగా 1 ఇంచ్ తీసుకోండి. హాఫ్ ఇంచ్ మడిచి హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. రెండో హ్యాండ్కి కూడా ఇంతేనండి, సేమ్. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. హ్యాండ్స్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బకరం మీద తీసుకుందాం. 3 ఇంచెస్ తీసుకోండి. ఇదే విధంగా 3 ఇంచెస్ మార్క్ చేయండి. బ్యాక్ నెక్ సేమ్ను దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఈ విధంగా బ్యాక్ నెక్ రౌండ్ అండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ స్కేల్ని ప్లేస్ చేయండి. ఈ విధంగా కట్ చేయండి. పైన కొంచెం పావించి ఉంచుకుని ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల నెక్ సాగకుండా ఉంటుందండి. ఈ విధంగా ఉంటే ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. నేను ఐరన్ చేసేసాను. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేయండి. పైన సమానంగా కట్ చేసేయండి.
హాఫ్ ఇంచ్ ఉంచాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి బక్రం మీద స్టిచ్ వేసేయండి. ఏ డిజైన్ అయినా బక్రం మీద తీసుకోవాలంటే ఇలాగే తీసుకోవాలండి. లోపల డిజైన్ మారుతుంది మనం తీసుకున్న ప్లేస్లో, అంతేనా. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఈ విధంగా సెంటర్ కార్డ్ పెట్టండి. 2 సమానంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సెంటర్ కార్డ్ పెట్టండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి జాయింట్ చేసుకునేటప్పుడు సమానంగా వచ్చిందో లేదో కనిపిస్తుంది. ఈ విధంగా చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. 2 సమానంగా పట్టుకుని గోరుతో ఈ విధంగా రఫ్ చేయండి. ఇదిగోండి చూడండి కనిపిస్తుంది. ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే మనకు మధ్యలో నుంచి కనిపిస్తుందని నేను హోల్ పెట్టానండి. ఈ విధంగా పెట్టండి. 2 గుండు పిన్నులు పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసేయండి. వక్రం పక్కన ఈ విధంగా స్టిచ్ వేసేయాలి. మనం పైన వైట్ ఉంచుగా ఉన్నాం కదండి, నెక్క సాగకుండా ఉంటుంది. యూజ్ అది దానివల్ల. దేన్ని లాక్కుండా వక్రం పక్కనే స్టిచ్ వేసేయండి. మనం వర్క్ ఉంటే ఎలా స్టిచ్ వేసామో అలాగే స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేసి హాఫ్ ఇంచ్ ఉంచేసి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసి ఉల్టా తిప్పేయాలి. ఇదిగోండి తిప్పేసాను ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయాలండి. షోల్డర్ ఎప్పుడు నెక్ వైపు నుంచే జాయింట్ చేయాలి. హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఈ విధంగా పరిచి హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయండి. మళ్ళీ ఇదే విధంగా నెక్ వైపు నుంచే జాయింట్ చేయండి. రెండో షోల్డర్ కూడా డబుల్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు హ్యాండ్ చూడండి, కాట్ పెట్టుకోండి. ఫ్రంట్ కాట్ వచ్చిందో లేదో చెక్ చేయండి. ఫ్రంట్కి ఆమ్ హోల్ లోతు తీసాం కదా, చెక్ చేసుకుని హ్యాండ్ వేయాలండి. హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి షోల్డర్ దగ్గర నుంచి. దేన్ని లాక్కండి. 2 సమానంగా పట్టుకుని హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయాలి. మళ్ళీ రివర్స్ చేసి షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. 2 సమానంగా పట్టుకుని హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ అండి, ఇలాగే వేయండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి వేయండి. అలా వేస్తే నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఈ విధంగా చేయండి. చూడండి షోల్డర్ 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 2 సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా. ఇప్పుడు నేను ఓవర్లాక్ కూడా చేసేసానండి. ఇప్పుడు ఎడ్జ్ మీద చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకు కదలకుండా ఉంటుందండి. మనం స్ప్లిట్లు వేసుకోవడానికి కానీ, సైడ్ జాయింట్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వేయడం వల్ల యూజ్ అది. మనం చంక దగ్గర నుంచి వేస్ట్ వరకు ఒక స్టిచ్ వేసేయండి. ఎడ్జ్ మీద 2 సమానంగా పట్టుకొని. ఈ విధంగా వేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 7 దగ్గర నుంచి మార్క్ చేయండి. ఈ విధంగా చంక వరకు స్టిచ్ వేయండి. ఖర్చు హ్యాండ్ వైపుకి చూడాలండి. ఈ విధంగా చూయించి ఇక్కడి నుంచి సర్దుకుంటూ మనం మార్కింగ్ గీసుకున్నాం కదా, వీల్తో మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ మీద స్టిచ్ వేయాలి హిప్ వరకు.
ఈ విధంగా హిప్ వరకి స్టిచ్ వేసి రఫ్ తీసేసి బయటకొచ్చేయండి. సేమ్ ఇది కూడా అంతేనండి. రెండో వైపు కూడా హ్యాండ్ లూజ్ 7 దగ్గర మార్క్ చేసుకొని 7 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. మనం వీల్ మార్క్ చేసుకున్నాం కదా! ఆర్మ్ హోల్ దగ్గర, చంక దగ్గర అక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. ఖర్చు హ్యాండ్ వైపుకి చూడాలి. ఇదే విధంగా చూడండి, మార్కింగ్ ఉంది. మనకు మార్కింగ్ కనిపిస్తుంది. మార్కింగ్ మీదే స్టిచ్ వేసేయండి. హిప్ దగ్గరికి రాగానే రఫ్ తీసేసి బయటకొచ్చేసేయండి. పావించి గ్యాప్‌తో ఇంకో స్టిచ్ వేసేయండి. మనం రఫ్ తీసేసాం కదా! అక్కడికొచ్చి ఆగిపోవాలండి. ఇంకా పావించి గ్యాప్‌తో ఇంకొక స్టిచ్ వేసేయండి. 2 లేదా 3 స్టిచెస్ వేయండి. ఎన్ని స్టిచెస్ వేసినా హిప్ దగ్గరకొచ్చేసరికి మనం అక్కడే కలవాలి. మనం ఎక్కడైతే వీల్ మార్క్ చేసుకున్నాం, కట్స్ ఎక్కడికైతే వస్తాయో అక్కడికొచ్చే ఆగిపోవాలండి. ఈ విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేయండి పావించి గ్యాప్‌తో. ఈ విధంగా స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడు స్ప్లిట్‌లేద్దాం. ఎక్స్‌ట్రా దారాలు మొత్తం నీట్‌గా తీసేయండి ఈ విధంగా. స్టిచ్ లెంత్ పెద్దది పెట్టండి. స్ప్లిట్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి ఈ విధంగా మార్క్ చేయండి. మార్క్ చేసి అక్కడి నుంచి మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉందా కదా! మార్కింగ్ మీద స్టిచ్ వేసేయండి. స్టిచ్ లెంత్ పెద్దది పెట్టండి. మళ్ళీ ఇప్పేస్తాం ఈ స్టిచ్. మనకి ఈజీగా ఉంటుంది ఇప్పడానికి. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. 1 ఇంచ్ పైకి, ఇప్పు కంటే 1 ఇంచ్ పైకి ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసి ఇట్లా మనం స్టిచ్ వేసాం కదా! దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసి గోరుతో రబ్ చేయండి. గోరుతో రఫ్ చేసి ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసి 1 ఇంచ్ ఉంచాం కదా! హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయండి. ఎడ్జ్ మీద పడాలండి. అలా పడితేనే నీట్‌గా ఉంటుంది స్ప్లిట్లు. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మనం కట్ చేసాం కదా! అక్కడి వరకి స్టిచ్ వేయాలి. అక్కడికి సూది గుచ్చేసి రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు సూది గుచ్చేసి మళ్ళీ ఈ విధంగా రివర్స్ వచ్చేయాలి. హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఎడ్జ్ వరకి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. స్టిచ్ వేసేయండి. ఇదండి స్ప్లిట్‌లేయడం. ఇప్పుడు ఓపెన్ చేసేసేయండి. పెద్ద స్టిచ్ వేసుకున్నాం కదా! ఊరికే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది. రెండో వైపు కూడా సేమ్ ప్రొసీజర్ అండి. 1 ఇంచ్ కింద నుంచి ఈ విధంగా 1 ఇంచ్ కింద నుంచి మనం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా స్ప్లిట్‌లకి. ఆల్రెడీ మనది కటింగ్ వీడియో ఉంటుందండి. ఆ వీడియో ఒకసారి చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఎంత ఉంచామో ఖర్చు అనేది. ఇప్పుడు 1 ఇంచ్ స్టిచ్ వేసేయండి.
ఈ విధంగా స్టిచ్ వేసేయండి 1 ఇంచ్‌కి. చివరిదాకా ఇలా ఏసేయాలండి. పెద్ద స్టిచ్ పెట్టుకోండి. అప్పుడే మనకి ఇప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హిప్ కంటే 1 ఇంచ్ పైకి ఈ విధంగా కట్ చేయండి. మనం కుట్టు వేసాం కదండీ! అది కట్ అవ్వకుండా వేయాలి. కట్ పెట్టండి ఈ విధంగా. గోరుతో రఫ్ చేయండి. సేమ్ ప్రొసీజరు. గోరుతో రఫ్ చేయండి. లేకపోతే ఐరన్ చేసినా ఓకే. బావుంటుంది. నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి, హాఫ్ ఇంచ్ మళ్ళా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఎయండి. హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి, హాఫ్ ఇంచ్ స్టిచ్ వేసేయండి. ఇక్కడికి రాగానే మళ్ళీ టర్న్ అవ్వండి. మనం 1 ఇంచ్ పైకి పెట్టాం కదా! హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా స్టిచ్ వేసి మళ్ళీ రివర్స్ తీసుకోండి. హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి, హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయాలండి ఈ విధంగా. ఎడ్జ్ మీద పడాలి స్టిచ్. ఇప్పుడు 2 సమానంగా చూసుకొని కింద లేయర్ మనకెంత ఉండాలి లెంత్ 40 అయితే 40, 42 అయితే 42 దానికంటే 1 ఇంచ్ ఎక్కువ ఉండాలండి. ఈ విధంగా కట్ చేసేసి మళ్ళా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి, హాఫ్ ఇంచ్ స్టిచ్ వేయండి ఎడ్జ్ మీద. కింద ఆల్రెడీ మనకి ఫ్రంట్ పార్ట్‌కి వర్క్ ఉంది కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి ఒక్కదానికి ఈ విధంగా స్టిచ్ వేయాలండి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేయాలి. ఇప్పుడు రెండో స్టిచ్ వేయాలండి ఎడ్జ్ మీద. ఈ విధంగా ఎడ్జ్ మీద రెండో స్టిచ్ వేసేయండి. స్ప్లిట్ దగ్గర రాగానే రఫ్ తీసేసి మళ్ళీ రివర్స్ స్టిచ్ వేయండి ఈ విధంగా. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికొచ్చి ఎండ్ అవుతుందండి. కాకపోతే దీనికి వర్క్ ఉంది కదా! ఫ్రంట్ పార్ట్‌కొచ్చి స్టాప్ చేయండి ఈ విధంగా. ఇలా స్టిచ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. కట్స్ దగ్గర, స్ప్లిట్‌ల దగ్గర మనం కట్ పెట్టుకోవడం వల్ల రఫ్ తీసేసి బయటకొచ్చేయండి. ఇదండి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఆల్రెడీ కటింగ్ వీడియో ఉంది. స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.